వైఎస్ జగన్ దేవుడితో పోల్చుతున్న నంద్యాల ప్రజలు వైసీపీని గెలిపించి ఒక పండగలాగా చేసుకుంటారట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వయసు మీరినందున, కుమారుడు మంత్రి లోకేష్ కు రాజకీయ పరిజ్ఞానం లేనందున టీడీపీకి భవిష్యత్తు లేదని, రాబోయే రోజులన్నీ వైసీపీయేనని వైఎస్ఆర్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. వైసీపీ నేత కల్లూరు రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గూగుల్ పై పప్పు అని టైప్ చేస్తే ఆంధ్రులు ప్రీతికరమైన వంటకం పప్పుతో పాటు లోకేష్ ఫోటో వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల నుంచి ఎన్నికైన భూమా నాగిరెడ్డికి కేబినెట్ స్థాయి హోదా ఉన్న పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెడితే ఆయన నమ్మకాన్ని వమ్ము చేసి కోట్లు దండుకుని పార్టీ ఫిరాయించారని విమర్శించారు. వైసీపీ గుర్తుపై గెలిచిన ఎంపీ ఎస్పీవై రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే పార్టీ ఫిరాయించారన్నారు. లోకసభ, శాసనసభల స్పీకర్లు సహకరించకపోవడంతో పార్టీలు ఫిరాయించిన ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదన్నారు. అంతేగాక వైఎస్ జగన్ను దేవుడితో పోల్చుతున్నారు నంద్యాల ప్రజలు. వైసీపీని గెలిపించి ఒక పండగలాగా చేసుకుంటారని ఆయన తెలిపారు. For more videos, please subscribe our channel.